హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు మిస్ అవుతున్నారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాంటి రీడింగ్ ఒకటి మన ఛానల్‌లో చేసి చాలా రోజులు అవుతున్నట్టు అనిపించింది. అసలు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా? దూరంగా ఉంటున్నారే కానీ వాళ్ళ ఆలోచనలు మీ వైపు ఎలా ఉన్నాయి? అసలు ఏంటి పరిస్థితి? ఇలా మిస్ అవ్వడం వల్ల ఏమైనా డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉందా? ఆర్ మిస్ అవ్వట్లేదా? ఏంటి అనేదైతే చూద్దాం. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా కాలం నుంచి మిస్ అవుతున్నారండి. వాళ్ళకి మీరు చాలా చాలా గుర్తొస్తున్నారు అని చెప్పొచ్చు. పాస్ట్‌లో వీళ్ళు మీతో ఎలా ఉన్నారు? లేకపోతే మీ ఇద్దరు కామన్‌గా ఎలాంటి ఇంట్రెస్ట్స్ షేర్ చేసుకున్నారు? ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయండి. అంటే మీతో స్పెండ్ చేసిన టైం వీళ్ళకి బాగా గుర్తొస్తుంది అని చెప్పొచ్చు. దానివల్ల వ్యక్తులేంటంటే కొంత డిప్రెస్డ్‌గా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకేంటంటే స్ట్రెస్ ఒస్తుంది. యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. అంటే సిట్యుయేషన్స్ ఇంకిలానే ఉంటాయా? ఇవి మారవా? మీ ఇద్దరి మధ్యలోని ఏవో కొన్ని జరిగాయండి. అవి ఎలా అంటే దూరాన్ని పెంచేశాయి. బట్ స్టిల్ ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇది శాశ్వతమేమో అని ఫీల్ అవుతున్నారు. అంటే ఇంకా ఛాన్స్ లేదా? దీన్ని మార్చలేరా? అసలు ఎక్కడైనా సరే ఏదైనా సరే మార్పులు చేయడానికి అవకాశం ఉంటే చేయడానికి చూస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. బట్ ఈ వ్యక్తులకి ఎందుకో కానీ చాలా స్ట్రాంగ్‌గా మీతో మాట్లాడాలి అనిపిస్తుందండి. వాళ్ళకెందుకో కానీ అంటే వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఒపీనియన్స్ కానీ మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. కాకపోతే అది మీరు అర్థం చేసుకుంటారా లేదా అనే డౌట్ కూడా వాళ్ళకుంది. ఎందుకంటే పాస్ట్‌లోని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో మీరు అర్థం చేసుకోలేదు. ఆర్ మీకోసం మీరు ఆలోచించుకున్నారు. మరి ఇప్పుడు మాత్రం ఈ వ్యక్తి కోసం మీరు ఆలోచిస్తారా అని చెప్పి ఎక్కడో వాళ్ళకి ఆ డౌట్ అయితే ఉందండి. బట్ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తి అయితే మాత్రం ఆలోచిస్తున్నారండి. మీ దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం ఉందా? లేదా? అసలు మీతో మామూలుగా అయినా సరే మాట్లాడితే ఆ ఛాన్స్ దొరుకుతుందా? లేదా? ఒకవేళ మాట్లాడితే ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఒకవేళ వాళ్ళు అలా చెప్పిన తర్వాత మీరు వాళ్ళ కోసం ఆలోచిస్తారా? వాళ్ళని అర్థం చేసుకుంటారా? లేకపోతే మీకోసం మీరు సెల్ఫిష్‌గానే ఆలోచించుకుంటారా? అని ఇలా రకరకాల ఆలోచనల మధ్యలో ఈ వ్యక్తులు నలిగిపోతున్నారు అని చెప్పొచ్చండి. దానికి అంటే రీజన్ అంటూ ఏం లేదు కానీ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలోని కొన్ని సిట్యుయేషన్స్ జరిగాయి కదా! దానివల్ల ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళ కోసం మీరు ఆలోచించరేమో లేకపోతే వాళ్ళ సైడ్ మీరేంటంటే నిలబడరేమో అనే ఆ భయం మాత్రం వాళ్ళలో ఉందండి. సో, దీనికోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంటే చేంజెస్ అయితే రావాలి. ఖచ్చితంగాను వాళ్ళేంటంటే ఏదో ఒకటి చెయ్యాలి అని మాత్రం తెలుస్తుంది. కాకపోతే వాళ్ళలా చేసిన తర్వాతైనా సరే మీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందా? లేదా? అనేదే వాళ్ళ డౌట్. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదండీ! మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు కానీ, ఈ వ్యక్తి కోసం ఆలోచించి, ఈ వ్యక్తికి మీరేమైనా ఈ రిలేషన్‌షిప్‌లో ఆఫర్ చేయగలరా? లేదా? అనేది కూడా వాళ్ళకి తెలీదు. అందుకే వాళ్ళేంటంటే ఆ స్టెప్ అనేది ముందుకు వేయలేకపోతున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకొకటుందండి. ఒకవేళ మళ్ళీ వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి వస్తే మీరేంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారేమో సిట్యుయేషన్‌ని. ఈ వ్యక్తుల్ని మళ్ళీ మీ అడ్వాంటేజ్‌కి యూజ్ చేసుకుంటారేమో అనే భయం కూడా ఉందండి. అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే నేను చూస్తున్నానో నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది ఒకవేళ మళ్ళీ స్టార్ట్ అయినా సరే మొత్తం అంతా వీళ్ళే ఆఫర్ చేయాల్సి వస్తుందేమో.
మీరు ఇంక వాళ్ళకేమి ఆఫర్ చేయరేమో, లేకపోతే వాళ్ళు ఛాన్స్ తీసుకుందామన్నా మీరు ఛాన్స్ ఇవ్వరేమో. మీరేది చెప్తే అదే వాళ్ళు వినాల్సిన పరిస్థితి ఉంటుందేమో. దీనికోసం వాళ్ళు కష్టపడాల్సి ఉంటుందేమో అని చెప్పి ఇలాంటి భయాలు వాళ్ళకున్నాయండి. అంటే మీలో మార్పు వస్తుంది అని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళే మారి మొత్తానికి మీకు సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తదేమో అనేది వాళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్. దీనివల్ల ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నా సరే ఆలోచనల్లో మునిగిపోతున్నారని చెప్పొచ్చండి. ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తుంటే మీతో మాట్లాడాలి అనుకుంటుంది, లేకపోతే మీ వైపు రావాలి అనుకుంటుంది అయితే నిజమండి. మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఈ వ్యక్తులైతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పాస్ట్‌లో మీతో వీళ్ళకి ఎలాంటి కనెక్షన్ అయితే ఉందో ఆ కనెక్షన్‌ని బాగా మిస్ అవుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ వ్యక్తి చేయగలిగిందేం లేదండి. అంటే వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కాకపోతే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో, మీరెలా రియాక్ట్ అవుతారో, ఆ తర్వాత మీ జర్నీ అనేది ఎలా ఉంటుందో అనేది ఆ వ్యక్తికి డౌట్ అనమాట. వాళ్ళకేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా ఒక క్లారిటీ లేదు. వాళ్ళేమనుకుంటున్నారు అంటే, వాళ్ళే ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళే ప్రతిదానికి కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోని వాళ్ళేంటంటే ఇనిషియేట్ చేయలేకపోతున్నారు. బట్ స్టిల్ ఇక్కడ వాళ్ళకి ఎక్కడో కానీ అంటే రావాలి, ఛాన్స్ తీసుకోవాలి అని ఉంది. మళ్ళీ వెనక్కి వెంటనే వెళ్ళిపోతున్నారండి. అంటే ఎందుకు ఇది జరుగుతుంది అంటే, ఆ మూమెంట్‌కి మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నప్పుడు మీ దగ్గరికి రావాలి అని అనిపిస్తుంది. వెంటనే వస్తే ఇవన్నీ ఇబ్బందులుంటాయి. లేకపోతే అనవసరంగా వాళ్ళేంటంటే ఇరుక్కుంటారేమో అని చెప్పి మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇలా ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు అని చెప్పొచ్చు ఈ వ్యక్తులు. వాళ్ళకిక్కడ ప్రయారిటీస్ అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి మీరు ప్రయారిటీ కాదా అంటే ప్రయారిటీనే. అందుకే కదా ముందుకి రావాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అలా వస్తే తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తారో అనుకోని మళ్ళీ బ్యాక్ అవుట్ అవుతున్నారు. సో, వీళ్ళని బ్లేమ్ చేయడానికి ఏం లేదండి. జస్ట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మనుషులకి ఏంటంటే ఒక క్లియర్ పిక్చర్ అనేది రావట్లేదు. అది వచ్చే వరకు కూడా వాళ్ళు అలానే అవుతుంటారు. దాని అర్థం ఏంటంటే వీళ్ళొక బ్యాడ్ పర్సన్ ఆర్ వీళ్ళకి అంటే నెగెటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. లేకపోతే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారని కాదండి. మీ విషయంలోని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. డిస్ట్రాక్ట్ అవుతున్నారనమాట. అంటే వాళ్ళు వెళ్తున్న దారి సరైందే. కాకపోతే మళ్ళీ ఔట్‌కమ్ ఎలా ఉంటుందో, లేకపోతే సిట్యుయేషన్స్ ఏ రకంగా మారిపోతాయో ఆర్ వాళ్ళ లైఫ్ ఏ విధంగా టర్న్ అయిపోతుందో అని మాత్రమే వాళ్ళేంటంటే కొంచెం మళ్ళీ బ్యాక్ అవుట్ అవుతున్నారు. దీంట్లోని అంటే మీరు కూడా చేయగలిగిందేం లేదు అని చెప్పొచ్చు. మీ సైడ్ నుంచి మీరేంటంటే అష్యూరెన్స్ అయితే ఇవ్వగలరు. మీరు ఇచ్చే అవకాశం ఉంటే ఇస్తారు. లేకపోతే లేదు. బట్ ఈ వ్యక్తులైతే మాత్రం మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. అది మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకేంటంటే ఆ మూమెంట్‌కి మీ దగ్గరికి రావాలి అని కూడా చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అది కూడా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మేబీ మీరు దూరంగా ఉండడం వల్ల, లేకపోతే అసలు నో కాంటాక్ట్ ఆర్ మీతో మాట్లాడుతున్నా సరే దూరంగా ఉంటున్నారు అని మీకు అనిపిస్తే స్టిల్ నేను చెప్తున్నాను కదండీ! వాళ్ళైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని ఇన్ ద సెన్స్ ఆ ఓల్డ్ సెల్ఫ్‌ని మీరు వాళ్ళకి ఏ లవ్‌నైతే షేర్ చేశారో ఆ లవ్‌ని మిస్ అవుతున్నారండి. డెఫినిట్‌గా వాళ్ళకేంటంటే ఆలోచనలు అక్కడే ఉన్నాయి. వీళ్ళేంటంటే ఏదో సెల్ఫిష్‌గా థింక్ చేసి ఇంక వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని అలా అయితే లేరండి. ఇక్కడ వాళ్ళు ఏం ఆఫర్ చేయగలరు, మీరేం ఆఫర్ చేస్తారు అనేదే వాళ్ళకి కొంచెం అంటే క్వెషన్ మార్క్‌లా ఉంది. సో, ఇది క్లారిటీ అయితే వాళ్ళకి రావాలండి. వస్తే తప్ప ఏది చేయలేరు అనైతే చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ వ్యక్తి మీ వైపు వస్తారా? రారా? ఎంత మిస్ అవుతున్నారు కదా! ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే డెఫినిట్‌గా ఈ వ్యక్తి రావడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. వాళ్ళేంటంటే యాక్షన్ తీసుకుంటారు. సూన్ ఆర్ లేటర్ అంటే ఇంకా వాళ్ళు మీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తారు. మొత్తానికి ఏదైతే అదయింది. మనం ఈ వ్యక్తితో ఫస్ట్ మాట్లాడదాం. మాట్లాడితేనే కదా అసలు ఏమవుతుందో, ఇది ఎలా ముందుకు వెళ్తుందో క్లారిటీ వస్తుంది అనుకోని వాళ్ళేంటంటే యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తారండి. మీ వైపయితే వస్తారు. క్లియర్‌గా కార్డ్స్ అన్నీ కూడా అంటే ఆ దారినే సూచిస్తున్నాయన్నమాట. వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదండి. మాట్లాడాలంతే. మాట్లాడము మేమేంటంటే సైలెంట్‌గా ఉంటాం. వాళ్ళ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ వస్తేనే అంటే మేము మాట్లాడతాం అని అలా కాదు. డెఫినిట్‌గా వాళ్ళేంటంటే వస్తారు. వచ్చి మాట్లాడతారు. అండ్ థింగ్స్ కూడా బెటర్ చేసుకోవడానికే చూస్తారు. అంతేకాని వాళ్ళేంటంటే ఇప్పుడు సెల్ఫిష్‌గా ఆలోచించి, ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవలు పెట్టుకొని, మళ్ళీ సిట్యుయేషన్స్ కాంప్లికేట్ చేసేసి అలా అయితే చేయరండి. సిట్యుయేషన్స్ ఏంటంటే సింపుల్ చేయడానికి చూస్తారు ఈసారి.
వాళ్ళకెందుకో కానీ అంటే లోన్లీనెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది మీరు లేకపోవడం వల్ల. మెయిన్ ఇక్కడ లేకపోవడం కంటే మీతో స్పెండ్ చేసిన టైం అనేది బాగా మిస్ అవుతున్నారండి. మీతో అంటే షేర్ చేసుకున్న ఆ మూమెంట్స్ అనేవి వాళ్ళకి టైమ్ టు టైమ్ గుర్తొస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఆ టైంకి నార్మల్‌గా ఉంటున్న తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, ఖచ్చితంగాను వాళ్ళేంటంటే వస్తారండి. యాక్షన్ అయితే తీసుకుంటారు అని అనిపిస్తుంది. అండ్ చూద్దాం అసలు యూనివర్స్ మీకసలు ఏం గైడెన్స్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా. హ్మ్. సో, ఇక్కడేంటంటే లోన్లీనెస్ అనేది ఆ వ్యక్తి ఒక్కలే కాదండి. మీరు కూడా ఫీల్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. వాళ్ళ సైడ్ నుంచి మాత్రమే అయితే కాదండి. మీ సైడ్ నుంచి కూడా ఉంది. అండ్ మీరు కూడా ఏంటంటే మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడడానికి ఆర్ మాట్లాడించడానికి మొత్తానికి ఏదో ఒక సోర్స్ అయితే వెతుకుతున్నారు. ఈవెన్ ఈ విషయంలోనేంటంటే కొంతమంది వ్యక్తుల సహాయం కూడా తీసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తులు అర్థం చేసుకుంటారో లేదో, అసలు వాళ్ళు మారుతారో లేదో, లేకపోతే అసలు వాళ్ళు మీలా ఫీల్ అవుతున్నారో లేదో అని మీకు అనిపిస్తుంది. బట్ నేను మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. ఇక్కడ మీరేం ఫీల్ అవుతున్నారో ఈ వ్యక్తి అదే ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు కూడా ఏంటంటే మీకు దూరంగా ఉండలేకపోతున్నారు అని చెప్పొచ్చు. సో, ఖచ్చితంగా వాళ్ళైతే యాక్షన్ తీసుకుంటారు. అంతవరకు మీరు వెయిట్ చేయండి. మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. తీసుకోకూడదు అని కాదు. బట్ నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. అదేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏదైనా చేయగలిగినా, లేకపోతే మీకేదైనా ఒకటి ఛాన్స్ ఉంటే, అది ఇంప్లిమెంట్ చేయడానికే చూడండి. లేదు ఒకవేళ ఈ వ్యక్తి విషయంలో మీకేది అవకాశం లేకపోతే సైలెంట్‌గా ఉండండి. బట్ వీళ్ళకేంటంటే మీరు కొన్ని హోప్స్ ఇస్తున్నారండి. అవి మీరు నెరవేర్చలేకపోతున్నప్పుడు వాళ్ళకెలా అనిపిస్తుంది అంటే మీరు ఫేక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ నేను చెప్పాను కదా! ఈ రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ ఈ వ్యక్తి రావాలి అంటే వాళ్ళకెక్కడో కానీ ఒక హెసిటేషన్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీకు సరెండర్ అయిపోయి అన్నీ వాళ్ళే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తదేమో అని. ఈవెన్ మీరు చెప్తున్న మాటలు కూడా వాళ్ళకేమనిపిస్తున్నాయి అంటే ప్రిటెండ్ చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి. జెన్యూన్‌లా అనిపించట్లేదు. సో, మీ నుంచి ఏంటంటే వాళ్ళకొక క్లారిటీ కావాలి. వీళ్ళెప్పుడైతే మీకు అప్రోచ్ అవుతారో అప్పుడు మీరు ఖచ్చితంగాను మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. లేనివి మీరు సృష్టించి చెప్పకూడదు. లేకపోతే మీ వల్ల కానివి కూడా మీరు చెప్పకూడదండి. ఇప్పుడు సపోజ్ ఈ వ్యక్తిని మీరు ఫర్‌గివ్ చేయలేరు అనుకోండి. ఆ మాట మీరు ఓపెన్‌గా చెప్పండి. అంతేకాని ఆ టైంకి ఆ వ్యక్తి కలిసిపోవాలి అని చెప్పి ఫర్‌గివ్ చేసేస్తాము అని ప్రిటెండ్ అయితే మాత్రం చెయ్యొద్దండి. ఆర్ ఫర్‌గివ్ చేసి వీళ్ళకి బాగా చూసుకుంటారు, ఒక లైఫ్ ఇస్తారు అన్నట్టుగా మాత్రం చెప్పొద్దండి. మనసులో ఏదో పెట్టుకొని ఇంకేదో అయితే మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. అది మాత్రం యూనివర్స్ మీకు క్లియర్‌గా గైడెన్స్ ఇస్తుంది. ఈవెన్ మీకిక్కడ ఎవరిదైనా సరే హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నా సరే వాళ్ళకి కూడా మీ ఒపీనియన్ అనేది క్లియర్‌గా చెప్పండి. వాళ్ళ దగ్గర కూడా ప్రిటెండ్ చెయ్యొద్దు. ఆ టైంకి థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అని. అది కూడా తర్వాత కాంప్లికేట్ అయిపోతుంది. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మీ విషయంలోనేంటంటే బాగా ఇంట్రెస్ట్ చూపించారండి పాస్ట్‌లోని. వాళ్ళేంటంటే బాగా మీకు కనెక్ట్ అయిపోయారు అని చెప్పొచ్చు. మీరంటే ఈ వ్యక్తికి చాలా చాలా ఇష్టం అని చెప్పొచ్చండి. పాస్ట్‌లో వీళ్ళైతే మాత్రం మిమ్మల్ని చాలా ఇష్టపడే మీ లైఫ్‌లోకి వచ్చారు. అండ్ థింగ్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. మీరేంటంటే ఈ వ్యక్తి కోరుకున్నట్టు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి కూడా మీరు కోరుకున్నట్టు ఉన్నారు. అందులో నో డౌట్. అందుకే మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది డెవలప్ అయ్యింది. బట్ స్లోగా ఈ వ్యక్తి ఏంటంటే థింగ్స్‌ని ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. వాళ్ళ మైండ్‌లో లేనిపోనివన్నీ క్రియేట్ చేసుకోవడమో, లేకపోతే ఇక్కడ ఎవరో వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడమో ఇలాంటివన్నీ జరిగాయి. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీకు దూరం అయిపోయారు. వాళ్ళేంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయలేదు అని చెప్పొచ్చు. ఆర్ మీ విషయంలో బాగా ఎమోషనల్ అయిపోయి కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకున్నారు. ఆ డెసిషన్స్ ఏంటంటే మిమ్మల్ని కూడా హర్ట్ చేశాయి. మొత్తానికి ఇలా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ వచ్చేసింది. సో, ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తికి ఎక్కడో కానీ హెసిటేషన్ ఉందండి. మీ వైపు మళ్ళీ రావచ్చా? మళ్ళీ ఛాన్స్ తీసుకోవచ్చా అని.
మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనే ఒక క్వెషన్ కానీ వేస్తే డెఫినెట్‌గా మిస్ అవుతున్నారండి. ఈ కార్డ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు పాస్ట్‌లో మీరు ఏమైతే ఆఫర్ చేశారో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు. సో, దానివల్ల ఏంటంటే అవి వాళ్ళు మర్చిపోలేకపోతున్నారనమాట. ఇక్కడ ఇంకొకటుంది, వాళ్ళకి మీరు చేసిన గుడ్ గుర్తొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ బ్యాడ్ కూడా గుర్తొస్తుందండి. దానివల్లే ఈ హెసిటేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ వేరే రీజన్ అంటూ ఏం లేదు. బట్ వాళ్ళేంటంటే మీ దగ్గరికి రావాలి అన్నా సరే జరిగిపోయినవన్నీ గుర్తొస్తున్నాయి. సో, దానివల్ల ఏంటంటే మీరు మంచిగా చూసుకుంటారో లేదో, లేకపోతే మళ్ళీ మీరేమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారేమో అని ఒక డౌట్ ఉంది. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, మేము ఎలాంటి వాళ్ళమో ఈ వ్యక్తికి తెలీదా? వాళ్ళెందుకు అలా అనుకోవాలి అని. మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు కానీ, ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనుషుల ఆలోచనలనేవి మారిపోతాయండి. పాస్ట్‌లో చూసిన వ్యక్తి మీరు ఒకటే అవ్వాలని రూల్ ఏం లేదు కదా! మీరు కూడా ఎంతో కొంత మారే ఉంటారు. కొంచెం స్ట్రాంగ్ అయ్యుంటారు. లేకపోతే ఈ వ్యక్తి పరంగా మీ ఒపీనియన్ చేంజ్ చేసుకొనుంటారు. సో, ఇలా ఆ వ్యక్తికి కూడా ఆలోచనలున్నాయి. ఎవరి డౌట్స్ వాళ్ళకు ఉండడం అనేది సహజం కదా! సో, ఈ వ్యక్తి కూడా ఏంటంటే అన్నీ విడిచిపెట్టేసి మీ దగ్గరికి రావాలి. మళ్ళీ కూడా ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక ఫ్రెష్ వేలో బిగిన్ అవ్వాలి అని వాళ్ళకైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక్కడ చూసినా సరే నాకు అదే అనిపిస్తుంది. బట్ ఎందుకో కానీ హోప్ అనేది లేదండి. ఎక్కడో కానీ మీ మీద ఫెయిత్ అనేది లేదు. ఈ రిలేషన్‌షిప్ బావుంటుంది అని. ఇక్కడ మీరు తప్పు చెయ్యకపోయినా సరే, ఇంకొకళ్ళది తప్పైనా సరే, ఆ బ్లేమ్ అనేది మాత్రం మీరు తీసుకున్నారనమాట. సో, దానివల్ల ఇక్కడేంటంటే ఆ వ్యక్తులు అందుకే ఈజీగా కన్విన్స్ అవ్వలేకపోతున్నారు మీ విషయంలో. అలా అని చెప్పి మీరంటే ఈ వ్యక్తికి హేట్రెడ్ ఉందా అంటే వాళ్ళకసలు ఏం లేదు. కాకపోతే మరి గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ జరిగాయి కాబట్టి అవి గుర్తొస్తుంటాయి. వాటిని ఎవరు మార్చలేరు. అందులో హ్యూమన్ నేచర్ ఏంటంటే గుడ్ థింగ్స్‌ని గుర్తుపెట్టుకోరు కానీ బ్యాడ్ థింగ్స్‌ని డెఫినిట్‌గా గుర్తుపెట్టుకుంటారు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని ఈ వ్యక్తి ఏంటంటే తను ఒక స్టాండ్ తీసుకోవడం అనేది కొంచెం కష్టమేనండి. బట్ తను మిస్ అవ్వడం అయితే మాత్రం జెన్యూన్. ఇక్కడ ఈ కార్డ్ చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది. ఒకవేళ ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి, మళ్ళీ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసి, లేకపోతే మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టేసి, లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేద్దాము అనుకున్నా సరే, మళ్ళీ కూడా అంటే ఛాలెంజెస్ అనేవి వస్తాయేమో, మళ్ళీ స్ట్రగుల్స్ ఫేస్ చేయాలేమో అనే ఆ ఫీలింగ్ అయితే వాళ్ళకి ఎక్కడో కానీ స్ట్రాంగ్‌గా ఉందండి. ఎందుకో కానీ మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఉన్నారు. వాళ్ళెవరో తెలీదు నాకు. బట్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళేంటంటే డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ చేస్తారండి. కేయోటిక్ సిట్యుయేషన్స్ అయితే వస్తాయి. ఈ వ్యక్తి ఏంటంటే ఆ ఛాలెంజెస్‌కి సిద్ధంగా లేరు అని చెప్పొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ మీ వాళ్ళైనా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఆ వ్యక్తికి ఎక్కడో కానీ అంటే భయం వేస్తుందని చెప్పొచ్చండి. ఈ ఈ వ్యక్తి అయితే మాత్రం చాలా పేషెన్స్‌తో ఉన్నారండి. వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు థింగ్స్ బెటర్ అవుతాయేమో అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తులేంటంటే ఏదైనా చేద్దాము అనుకున్నా వాళ్ళకి అవకాశం లేదు అని కూడా తెలుసండి. అందుకే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే జస్ట్ గో విత్ ద ఫ్లో. యూనివర్స్ ఎలా ముందుకు తీసుకువెళ్తే అలానే వెళ్దాం. మనం ఏమైనా చేద్దాము అనుకున్నా సరే మన చేతిలో ఏం లేదు కాబట్టి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అనవసరంగా ఇలా రష్ అయిపోయినంత మాత్రాన థింగ్స్ ఏమి వర్కౌట్ అయిపోవు. ఆర్ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వవు అని చెప్పి ఎక్కడో కానీ చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. సో, అందుకే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇంకొంతకాలం చూద్దాం. సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయేమో, లేకపోతే ఈ వ్యక్తి మారుతారేమో, లేకపోతే మనకెక్కడైనా ఒక ఛాన్స్ వస్తుందేమో అని ఇలాంటి ఆలోచనలండి. వ్యక్తులైతే మాత్రం ఈ విషయంలో చాలా పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు. లైక్ రావాలి అని. బట్ చెప్పాను కదా! కొన్ని డౌట్స్ ఉన్నాయి. గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ జరిగినప్పుడు ఉంటాయి కదా! సో, అది కామన్. అండ్ ఈ బ్యాడ్ థింగ్స్ వల్ల కూడా ఈ వ్యక్తులు ఏంటంటే కొంచెం డిప్రెస్ అయ్యారండి. ఎక్కువ అని చెప్పను కానీ కొంచెం ఎమోషనల్‌గా బాగా డిస్కనెక్ట్ అయ్యారు మీతోని వాటి వల్ల కూడాను. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మనసులో మీరంటే ఇష్టం ఉంది కానీ బయటికి అది ఇష్టంలా కాకుండా హేట్రెడ్ లాగా చూపించుకుంటున్నారు. ఆర్ యాంకర్ రూపంలో బయటకు వస్తుంది. అది ఇష్టమే. కాకపోతే వ్యక్తులు చెప్పుకోలేకపోతున్నారది. ఏదైనా సరే రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడాను. థింగ్స్ బెటర్ అవ్వాలి అని చెప్పి. మరి ఇక్కడ హోప్ ఎలా క్రియేట్ అవుతుందో యూనివర్స్ వీళ్ళకి ఏ విధంగా మరి దారి చూపిస్తుందో అనేది మాత్రం వెయిట్ చేయాలి. టైమే దీనికి ఆన్సర్ చెప్తుంది. డెఫినెట్‌గా వీళ్ళ లైఫ్‌లోని అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఒక ఎండ్‌కి వస్తే తప్ప మీ విషయంలో క్లారిటీ అనేది రాదండి. అట్ ద సేమ్ టైమ్ అసలు చూద్దాము ఈ వ్యక్తి మీ విషయంలో మరి యాక్షన్ తీసుకుంటారా లేదా? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది.
సో, ఈ వ్యక్తులేంటంటే ఫస్ట్ ఆలోచిస్తారండి. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ తప్పు ఎవరి వల్ల జరిగినా, ఎలా జరిగినా సరే వాళ్ళకుండాల్సిన డౌట్స్ వాళ్ళకున్నాయి. సో, ఆ విషయాల్లో కొంచెం క్లారిటీ రావాల్సుంది. అది వస్తే తప్ప వాళ్ళు ఏ డెసిషను తీసుకోలేరని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళకి ఒక లైట్ అనేది కనిపించదు. ఇప్పుడు వాళ్ళేంటంటే ఒక డార్క్‌నెస్‌లో ఉన్నారండి. మీరు గుర్తొస్తున్నారు. మీ వైపు రావాలా వద్దా అనేది క్లారిటీ లేదనమాట. ఎందుకంటే గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ ఈక్వల్‌గా గుర్తొస్తున్నాయి. సో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అని చెప్పి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలి అనుకోవట్లేదు. మీకోసం వెయిట్ చేయాలి అనుకుంటున్నారు. సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి అని చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారండి. ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఏం చెయ్యాలి? ఏ దారిలో వెళ్తే బావుంటుంది? అట్ ద సేమ్ టైమ్ ఎక్కడో కానీ ఆ హెసిటేషన్ అనేది పోవట్లేదండి. అది నాన్ స్టాప్‌గా ఉంది అని చెప్పొచ్చు. వాళ్ళకేం అర్థం అవ్వట్లేదు. పాస్ట్‌లో మీతో ఒక మంచి లైఫ్‌ని లీడ్ చేశారు. అనవసరంగా కేయోస్ వచ్చాయి. సో, ఇప్పుడు మళ్ళీ ఇది నార్మల్ అయ్యి అంతా బానే ఉంటుందా? లైఫ్ లాంగ్ థింగ్స్ బెటర్‌గానే ఉంటాయా? అనే ఆ క్వెషన్ మార్క్ వాళ్ళలో ఎందుకో కానీ స్ట్రాంగ్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తులు మాత్రం అల్టిమేట్‌గా ఒకటి డిసైడ్ అవుతారండి. మీ వైపు వస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మీతో వాళ్ళు స్పెండ్ చేసిన టైం అనేది వాళ్ళకి చాలా ప్రీషియస్. దాన్నేంటంటే ఎవరో ఒక వ్యక్తి కోసం అని చెప్పి పాడు చేసుకోవాలి అనైతే వాళ్ళు అనుకోరండి. అంత ఫూలిష్ పర్సన్స్ అయితే కాదు. ఈ వ్యక్తులేంటంటే చాలా మెచ్యూర్డ్ టైప్ అండి. ఎందుకో కానీ ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎక్కడ కూడా వాళ్ళు అంటే చైల్డిష్ బిహేవియర్ అని అనిపించట్లే. బట్ ఏదైనా సరే చెప్పాను కదా! ప్రయారిటీ ఎవరికైనా ఇచ్చారు అంటే చాలా ఎక్కువ ఇస్తారండి. అది ఎవరైనా సరే. థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఛాన్స్ దొరికింది అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదో సిట్యుయేషన్ మాత్రం మీ ఇద్దరి మధ్యలోనే ఒక ఛాలెంజ్ అయిపోయిందండి. అది వ్యక్తా లేకపోతే పరిస్థితా అనేదైతే మీకే తెలియాలి. బట్ ఒక ఛాలెంజ్ అయితే ఉంది. సో, దాన్ని ఓవర్‌కమ్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఈ వ్యక్తికి అందుకే ఎక్కడో కానీ హెసిటేషన్ అనేది ఉంది. అసలు మళ్ళీ వచ్చినా సరే ఇది ఛాలెంజ్ అనేది ఎండ్ అవ్వలేదు అనేది వాళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్. మరి వాళ్ళు ఈ విషయంలో ఒక కన్క్లూజన్‌కైతే రావాల్సుంది. అండ్ కన్క్లూజన్ కూడా వస్తారు ఖచ్చితంగాను. ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. ఎక్కడో కానీ అంటే ఆ పాజిటివిటీ అనేది నాకు కనిపిస్తుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేమి అడ్వైస్ ఇస్తుందో. ఓకే. సో, యూనివర్స్ అయితే మీకు ఒకటే చెప్తుందండి. అనవసరంగా నెగెటివ్‌గా థింక్ చేయొద్దు. మీరెక్కువ నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. ఆ వ్యక్తులే చాయిసెస్ చేసుకోవడం కాదు, మీరు కూడా చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రిలేషన్‌షిప్‌కి మీరు ఏదైతే ఆఫర్ చేస్తారో మీకదే తిరిగి వస్తుందండి. ఇంతవరకు మీరు ఏదిచ్చారో నాకైతే తెలీదు. బట్ ఇక మీద మాత్రం ఈ రిలేషన్‌షిప్‌కి మీరేం చేయాలి అనుకుంటే మీకదే తిరిగి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ముందు మీ మైండ్‌లో ఉన్న ఆ నెగెటివ్ థాట్స్‌ని రిలీజ్ చేయండి ఫస్ట్. ఎందుకో కానీ మీరు చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మ్యానిపులేట్ కూడా అవుతున్నారు. మీ చుట్టూ ఎవరైనా వ్యక్తులుంటే వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినడం మానేయండి. ఎందుకంటే కొన్నిసార్లు వెల్ విషర్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకోని ఎవరికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళే చీట్ చేస్తుంటారనమాట. బ్యాక్ స్టాబ్ చేస్తారు. సో, అలా మీ లైఫ్‌లో ఎవరైనా ఒక వ్యక్తులు ఉన్నారు అని మీకు డౌట్ ఉంటే మాత్రం వెంటనే వాళ్ళని కట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! ఈ వ్యక్తి విషయంలోని వీళ్ళకి మీరు ఏది ఇవ్వాలి అని అనుకుంటే మనస్ఫూర్తిగా మీకు అదే తిరిగి వస్తుందండి. అది ప్రేమ అయితే ప్రేమ, ద్వేషం అయితే ద్వేషం, ఏదైతే అదే. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ చాయిసెస్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ వ్యక్తికి మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకు అంటే, మీరు ఈ రోజు వీళ్ళకిచ్చే ప్రయారిటీ అనేది రేపు వాళ్ళు మీకు ఈక్వల్‌గా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఈ రిలేషన్‌షిప్‌లో ఇంతవరకు మీరు ఎక్కువ ఆఫర్ చేసినా, వీళ్ళ సైడ్ నుంచి తక్కువగా ఆఫర్ చేసినా సరే, ఇక్కడి నుంచి మాత్రం ఈక్వల్‌గా ఉంటుందండి ప్రతీదీ కూడాను. యూనివర్స్ అయితే మీకు ఒకటే అడ్వైస్ ఇస్తుంది. అనవసరంగా మీరు ఇంకా దేనికో అడిక్ట్ అయిపోవడం, లేకపోతే సైడ్ నుంచి ఇంకేవో చేయడం అలాంటివి వద్దండి. కొంతమంది ఏం చేస్తారు అంటే
ఒక వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడు ఇంకో వ్యక్తికి దగ్గరైపోతుంటారనమాట. సో, ఈ వ్యక్తి పరంగా ఏ కన్‌క్లూజను రాకుండా, లేకపోతే ఏ కన్ఫర్మేషను లేకుండా ఇంకో వ్యక్తికి ఎప్పుడూ దగ్గర అవ్వకూడదండి. ఆ అటాచ్‌మెంట్స్ కూడా మంచివి కావు. సో, మీలో ఎవరైనా సరే ఇలాంటి ఒక టైమింగ్‌లా చేస్తున్నట్టయితే దాన్ని కట్ చేసుకోండి. అది కూడా మంచిది కాదు. అదొక్కటనే కాదు, ఇంకా దేనికి కూడా ప్రెజెంట్ అయితే ఎడిక్ట్ అవ్వొద్దండి. దానివల్ల మీకు గుడ్ అయితే జరగదు. ఆల్రెడీ ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీరేమిస్తే మీకదే తిరిగి వస్తుంది. ఒకవేళ కానీ మీరు అంటే ఇలా టైమింగ్ ఏమైనా చేశారనుకోండి, యూనివర్స్ అప్పుడేం చేస్తుంది అంటే, ఆ వ్యక్తి జీవితంలో కూడా ఇంకో వ్యక్తిని పంపిస్తుందనమాట. సో, ఇదొక కార్మిక్ సిట్యుయేషన్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సైడ్ నుంచి ఆ నెగటివిటీ కనిపిస్తుంది. ఒకవేళ అలాంటివి మీకు లేవు, బట్ నెగెటివ్ థాట్స్ అనేవి ఉన్నాయి అంటే వాటిని కూడా రిలీజ్ చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీ గురించి నెగెటివ్‌గా థింక్ చేయట్లేదు. హెసిటేషన్‌తో ఉన్నారంతే. ఆ కన్ఫర్మేషన్ వస్తే అది కూడా ఉండదు వాళ్ళకి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో, చూడండి ఒకసారి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఎప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు ఈ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ వ్యక్తి ఏంటంటే మీ మీద నెగటివిటీ అనేది పెంచుకున్నారండి. స్లోగా ఎందుకో కానీ, అంటే వాళ్ళకి మీరంటే ముందు మంచి ఇంప్రెషనే ఉండదు కానీ, అది ఒక నెగెటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది అని చెప్పొచ్చు. అంతలాగా ఈ వ్యక్తులు ఎందుకో కానీ చేంజ్ అయిపోయారు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చండి. బట్ స్టిల్ వ్యక్తులైతే మాత్రం మారిపోయారు. అదైతే నేను చెప్పగలను. ఇప్పుడు అంటే వాళ్ళు ప్రెజెంట్ ఎలా ఉన్నారు అనేది పక్కన పెడితే, పాస్ట్ నుంచి కూడా వీళ్ళేంటంటే ఇలా ఆలోచించుకొని బయాస్డ్‌గానే ఉన్నారండి. ప్రాక్టికల్‌గా అయితే థింక్ చేయలేదు. వాళ్ళకి ఎందుకో కానీ అంటే ఏమనిపించింది అంటే మీకోసం ఎక్కువ ఆలోచించేశారు. మీకెక్కువ అటెన్షన్ ఇచ్చేశారు. మీ సైడ్ నుంచి ఎక్కువ థింక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. లేకపోతే మీ పరంగా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. అందుకే వాళ్ళు ఈరోజు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు అనే ఆ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండేదండి పాస్ట్ నుంచి కూడా. సో, ఇప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది అంటే, మిమ్మల్ని వాళ్ళు గివ్ అప్ చేయలేకపోతున్నారు అని అనిపిస్తుంది. వాళ్ళకి ఎక్కడో కానీ అంటే మీరు బాగా గుర్తొస్తున్నారండి. మర్చిపోలేకపోతున్నారు. ఈ వ్యక్తులకి ఏంటంటే మీరు గుర్తు రావట్లేదు. అసలు వీళ్ళేంటంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని హ్యాపీగా ఉన్నారు అని చెప్పడానికి లేదు. డెఫినెట్‌గా గుర్తొస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ థాట్స్ అనేవి స్టెబుల్‌గా కూడా ఉండట్లేదు. ఒక మూమెంట్‌లో గుర్తొస్తే, ఒక మూమెంట్‌లో వాళ్ళేమనుకుంటున్నారు అంటే ఇలానే మంచిది. వాళ్ళ కోసం అప్పుడే అంటే అన్నీ మర్చిపోయి అలా ఎలా అనుకుంటాము అని చెప్పి వాళ్ళకి వాళ్ళే మళ్ళీ అనుకుంటున్నారనమాట. వ్యక్తులేంటంటే స్టెబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. మ్యానిపులేట్ అయిపోతున్నారు అని చెప్పొచ్చు. కాసేపు ఏంటంటే మంచిగా ఆలోచిస్తున్నారు. కాసేపు అవ్వగానే మళ్ళీ నార్మలే. అంటే దీనికి రీజన్ అంటూ ఏం లేదు. వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒకటి అనుకున్నారు. మీరది కాదు అని వాళ్ళకొక క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఈ విషయంలో వాళ్ళు బయాస్డ్‌గా ఉన్నారు. ప్రాక్టికల్‌గా థింక్ చేసుంటే మిమ్మల్ని వాళ్ళు కరెక్ట్‌గా స్టడీ చేసేవాళ్ళు. ఇప్పటికైనా సరే లేట్ ఏమి అవ్వలేదు అనుకోని అలాంటి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారండి. సో, దానివల్ల ఏమైందంటే ఈ వ్యక్తులు ఇప్పుడు మీకోసం మంచిగా అనుకుంటున్నారు. బట్ నెక్స్ట్ మినిట్‌లో మళ్ళీ మనం అలా ఎలా అనుకుంటాం? వాళ్ళు అప్పుడే చేసింది ఎలా మర్చిపోతాము? లేకపోతే వాళ్ళు మనతో మాట్లాడింది ఎలా మర్చిపోతాము? అప్పుడే అన్నీ మర్చిపోయి వాళ్ళకి ఎలా ఛాన్స్ ఇచ్చేస్తాం? లేకపోతే వాళ్ళ కోసం ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాము అని ఇలా వాళ్ళకి వాళ్ళే మళ్ళీ మోటివేట్ చేసుకుంటున్నారండి. ఈ వ్యక్తులు ఏంటంటే ఒక కాన్ఫిడెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. వీళ్ళైతే వీక్ పర్సన్స్ కాదండి. చాలా స్ట్రాంగ్ అండ్ వాళ్ళని ఎవరు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరని కూడా చెప్పొచ్చు. వాళ్ళకి వాళ్ళే ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకోవాలి తప్ప, వాళ్ళేంటంటే ఎవరు చెప్పిన మాట వినే టైప్ కాదు. ఆ టైంకి ఎవరైనా చెప్తున్న మాటలు వింటున్నట్టే ఉంటారు కానీ వినరు. తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటారనమాట. అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంది వీళ్ళకి అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తులు ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఒక నిమిషం మంచిగా ఆలోచిస్తే, ఇంకో నిమిషం ఇలా ఆలోచిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. అసలు క్లారిటీయే లేదు ఈ రిలేషన్‌షిప్ కోసం కానీ, లేకపోతే మీ విషయంలో ఏం చేయాలి అని. అంటే మనుషులు ఎందుకో కానీ స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. థాట్స్ అనేవి స్టెబుల్‌గా ఉండట్లేదు.
దీనివల్ల ఏమవుతుందంటే నెగటివిటీ అనేది రోజు రోజుకి పెంచుకుంటున్నారనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళలోనే ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మీరంటే పాజిటివ్ ఒపీనియన్ ఉంది. కానీ మీరు వీళ్ళకి ఏదో చేశారు ఆర్ మీరు వీళ్ళకి ఎలానో కానీ నెగెటివ్‌గా కూడా పోర్ట్రే అయ్యారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఆ నెగటివిటీని మర్చిపోకూడదు. పాజిటివ్ వైబ్స్ మీరిచ్చింది మర్చిపోయినా పర్వాలేదు. బట్ మీరు ఆ నెగటివిటీ స్ప్రెడ్ చేశారు చూడండి, అది మాత్రం మర్చిపోకూడదు. మర్చిపోకుండా అది గుర్తుపెట్టుకొని ఎలా అయినా సరే ఇంకా అదే వేలో ముందుకు వెళ్ళాలి అనేది వీళ్ళకి స్ట్రాంగ్‌గా అనిపిస్తుందండి. వ్యక్తులు చూసారా ఇక్కడ మ్యానిపులేట్ అవుతున్నారు. వాళ్ళకి వాళ్ళే మ్యానిపులేట్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళని ఎవ్వరు ఇన్‌ఫ్లుయెన్స్ చేయట్లేదు. వీళ్ళకి వీళ్ళే ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారనమాట. అది కూడా ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! కొంచెం వ్యక్తులు ఏంటంటే కాంప్లికేటెడ్ టైప్ అని చెప్పొచ్చండి. అండ్ ఈ సిట్యుయేషన్స్ కూడా అందుకే ఎండ్ అవ్వకూడదు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు వచ్చి సార్ట్ ఔట్ చేసుకొని, థింగ్స్‌ని వర్కౌట్ చేసుకొని, అంటే ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఇది ఇలా కంటిన్యూ అవ్వని అని అనుకుంటున్నారు. మీ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించి మీ పెయిన్ వాళ్ళు అర్థం చేసుకుంటే ఇక్కడి వరకు రాదండి. బట్ వాళ్ళకి ఆ ఆలోచనలు లేవు. దానివల్ల ఇదంతాను. అండ్ వాళ్ళు ఇంకొకటి కూడా అనుకుంటున్నారండి. వాళ్ళు ఇలా ఉంటేనే సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. మీరు వాళ్ళ కంట్రోల్‌లో ఉంటారు. లేకపోతే మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తారు. మీరేంటంటే ఈ వ్యక్తిని పూర్తిగా సరెండర్ అయిపోయేలా చేస్తారు. ఇంకా మీకు ఎవ్వరు ఆపేవాళ్ళు ఉండరు. ఆర్ మీకు అడ్డుండదు అనేది వీళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సో, అందుకే ఈ వ్యక్తులు ఏంటంటే ఇలా నెగెటివ్‌గా థింక్ చేస్తేనే మనం స్ట్రాంగ్‌గా ఉంటాం. వీళ్ళ ట్రూ నేచర్ ఏంటో మనకు తెలుసు. సో, అలాంటప్పుడు మనం ఏంటంటే బెండ్ అవ్వకూడదు. ఆర్ ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే ఒక కన్క్లూజన్‌కి వచ్చేలా చేయకూడదు. అలా చేసాము అంటే ఈ వ్యక్తికి ఇంక భయం పోతుంది. లేకపోతే ఇదే అలవాటవుతుంది. ప్రతిసారి కూడా ఇంక మనల్ని హర్ట్ చేయడానికి లేకపోతే ఆ నెగటివిటీని స్ప్రెడ్ చేయడానికి చూస్తారు అని చెప్పి ఈ వ్యక్తులు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. సో, వాళ్ళలోని ఏంటంటే ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది. మిస్ అవుతున్న మాట నిజమే కానీ, అది బయటకి రానివ్వకుండా వాళ్ళకి వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు, ఆ వ్యక్తితో అయినా వాళ్ళు హానెస్ట్‌గా ఉంటే బావుంటుంది కదండీ! బయట వాళ్ళ దగ్గర పోనీ అలా ఉంటే ఒక అర్థం ఉంది. కానీ వాళ్ళతో వాళ్ళు కూడా ఎందుకలా అంటే, వాళ్ళతో వాళ్ళు అలా ఉండకపోతే వాళ్ళు వీక్ అయిపోతారు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. వాళ్ళకేంటంటే రికగ్నైజేషన్ కావాలి. వాళ్ళకి అటెన్షన్ కావాలి మీ నుంచి. అది మీరు పాస్ట్‌లో మిస్ అయ్యారు ఇవ్వడం. ఇప్పుడైనా సరే మీరు అది ఇస్తే తప్ప వాళ్ళేంటంటే మీ గురించి పాజిటివ్‌గా ఆలోచించాలి అని అనుకోవట్లే. వాళ్ళకేంటంటే అటెన్షన్ కావాలండి. స్పెషల్ కేర్ కావాలి. ఆ సపోర్ట్ కావాలి. మీరది ఇస్తే తప్ప వాళ్ళేంటంటే ఈ విషయంలోని వాళ్ళ ఒపీనియన్ చేంజ్ చేసుకోకూడదు అని మాత్రం అనుకుంటున్నారు. మనుషులేంటంటే ఆలోచనలు ఇంత కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. ఆర్ ఈ వ్యక్తి ఇంత టఫ్‌గా ఉన్నారు మీ విషయంలో అని చెప్పొచ్చండి. ఈవెన్ ఇక్కడ ఎవరైనా సరే ఇంటర్ఫియర్ అయ్యి, "నువ్వు అలా ఆలోచిస్తుంది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తులు అలాంటి వాళ్ళు కాదు. ఎందుకలా అంతలా ఆలోచిస్తున్నావు? లేకపోతే ఎందుకు రిలేషన్‌షిప్ పాడు చేసుకుంటున్నావు?" అనని మాట్లాడినా సరే, వాళ్ళ మాటలు కూడా వీళ్ళు వినే పరిస్థితి లేదండి. ఎందుకు అంటే వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు టఫ్‌గా ఉంటేనే మీరు వాళ్ళ కంట్రోల్‌లో ఉంటారు అని. సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లోకి వస్తాయి అని. సో, దానివల్ల వాళ్ళేంటంటే అస్సలు కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకోవట్లేదు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ వ్యక్తి మరి ఇలా ఉన్నారు కదా! ఫ్యూచర్‌లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే మారుతారా? అసలు ఏంటి పరిస్థితి అనేది. సో, ఇక్కడైతే మాత్రం ఒకటుందండి. ఆ వ్యక్తికైతే మాత్రం మీరు మారుతారు అనే హోప్ ఉందండి. వాళ్ళేంటంటే ఒకటే అనుకుంటున్నారు. ఇలా కానీ టఫ్‌గా ఉంటే ఖచ్చితంగా మీరు సరెండర్ అవుతారు. మీరు గివ్ ఇన్ చేస్తారు. ఆర్ ఈ వ్యక్తి పరంగా మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, వాళ్ళేంటంటే ఈ వేలోనే కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళేంటంటే మీ విషయంలో యాక్షన్ తీసుకొని ఇప్పుడే థింగ్స్ సార్ట్ ఔట్ చేయాలి అని అనుకోవట్లేదు. దానికి రీజన్ అంటూ ఏం లేదండి. ఇప్పుడే కానీ సార్ట్ ఔట్ చేస్తే ఇద్దరి మధ్యలో మళ్ళీ ఫైట్స్ వస్తాయి. మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. మళ్ళీ కూడా ఈ వ్యక్తిని మీరు కంట్రోల్ చేయడానికి చూస్తారు అనేదే వాళ్ళ ఒపీనియన్ అనమాట. సో, వాళ్ళెలా అనుకుంటున్నారు అంటే మీకు కొంత ఇబ్బంది పెట్టి ఆర్ మిమ్మల్ని ఒక టైట్ సిట్యుయేషన్‌లో పెట్టిన తర్వాత అప్పుడు మీకు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. కంప్లీట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అని అనుకోవట్లేదు. ఆర్ వాళ్ళేంటంటే మీతోని రిలేషన్‌షిప్‌ని కూడా కట్ చేసుకోవాలి అని ఎక్కడా అనుకోవట్లేదు. బట్ వాళ్ళేమనుకుంటున్నారు అంటే అప్పుడే మీకు ఛాన్స్ ఇచ్చేయకూడదు. ఛాన్స్ ఇస్తే మాత్రం మీరేం చేస్తారు అంటే మళ్ళీ మీ ఓల్డ్ సెల్ఫ్‌ని బయటికి తీస్తారు. ఆర్ మీ ట్రూ నేచర్‌ని బయట పెడతారు అని చెప్పి వాళ్ళకి ఎక్కడో కానీ ఆ ఫీలింగ్ ఉంది.
సో, అవన్నీ ఇక్కడ అవసరం లేదు. మళ్ళీ గొడవలు, మళ్ళీ హెడ్‌ఏక్ అనేది వాళ్ళ వల్ల కాదు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టేసి పోనీ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చూసుకుంటారా అంటే అది కూడా వాళ్ళు చెయ్యాలి అనుకోవట్లేదు. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లోకి మిమ్మల్ని తీసుకురావాలి ఎలా అయినా సరే అని స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. మరి చూడాలి యూనివర్స్ వీళ్ళకేం చేస్తుంది అనేది. అండ్ అసలు మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా చూద్దాం. హ్మ్. సో, మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో దానికోసం స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోండి. అండ్ ఈ వ్యక్తి విషయంలో మీకు ఏంటంటే స్పెషల్ ఫోకస్ అవసరం అండి. వీళ్ళని మీరు అంటే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే నేను మీకు చెప్పేదేంటంటే స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే వ్యక్తితోనేంటంటే ఫైట్ చేసి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని అలా చెయ్యొద్దండి. వీళ్ళని మీరు కంట్రోల్ చేయాలి అనుకుంటున్నట్టయితే అది ఒక కరెక్ట్ వేనే కాదు. ఒకవేళ కానీ మీరొక అబ్బాయి అయ్యి అంటే ఈ రీడింగ్ చూస్తుంది ఒక అమ్మాయి కోసం అయితే నేను మీకు క్లియర్‌గా చెప్పగలనండి. ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే చాలా జెంటిల్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. స్మూత్‌గా అంటే ఈ వ్యక్తిని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాల్సుంటుంది. వాళ్ళ దగ్గర మీరు ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు కానీ, వాళ్ళకేంటంటే మీరు అన్నీ ఆఫర్ చేస్తారు. వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు అనేలా మాత్రం కనిపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ వ్యక్తి కావాలి అనుకుంటే, ఈ వ్యక్తి అవసరం లేదు అనుకుంటే ఇంక చెప్పడానికి ఏం లేదు. బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఈ వ్యక్తి పరంగా మీరు గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. కొంచెం స్లోగా ఉండండి. అండ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే, కొంచెం ఆలోచించుకొని తీసుకోండి. ఎందుకంటే, ఆ వ్యక్తి సంగతి ఇప్పుడు మీకు అర్థమైంది కదా! వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో. దాని ప్రకారం మీరేంటంటే, యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్‌కైతే మళ్ళీ న్యూ బిగినింగ్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయండి. ఎందుకో కానీ వ్యక్తులు మారుతారు. కాకపోతే మీలో మార్పు కనిపించిన తర్వాత వాళ్ళలో మార్పుని మీరు చూస్తారు అని చెప్పొచ్చు. అలానే ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ అనేది మీకు హార్మ్ అయితే కాదండి. డెఫినిట్‌గా వీళ్ళతో మీ రిలేషన్‌షిప్ అనేది మీ లైఫ్‌లోకి ఒక అబండెన్స్‌నైతే తీసుకువస్తుంది. ఒక హార్మోనీని తీసుకువస్తుంది అని అయితే మాత్రం నేను చెప్పగలను. సో, అందుకే ఈ వ్యక్తిని ఏంటంటే చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయండి. వీళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, మీకు హెడ్‌ఏక్ తెప్పిస్తున్నారు అంటే సైలెంట్‌గా ఉండండి. లైక్ అవాయిడ్ చేయడం కానీ, ఇగ్నోర్ చేయడం కానీ చేయండి. అంతేకానీ ఎక్కువ వాళ్ళతోని మీరు మాట్లాడి మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీ ఒపీనియన్స్ ఏంటి అనేదైతే ఎక్స్‌ప్రెస్ చేయొద్దు. దానివల్ల కూడా వాళ్ళకి ఏంటంటే అర్థమైపోతుంది మీరేంటి అనేది. అదేంటంటే వాళ్ళు మీరు చెప్పేది స్ట్రెయిట్‌గా అర్థం చేసుకుంటే పర్వాలేదండి. దానికి ఇంకేదో మీనింగ్ ఉంది. లేకపోతే మీకు ఇంకేవో ఇంటెన్షన్స్ ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. అదే ఇక్కడ థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తుంది. సో, మీరేంటంటే సింపుల్‌గా మాట్లాడి, సింపుల్‌గా వీళ్ళని హ్యాండిల్ చేస్తే సరిపోతుందండి. స్మార్ట్‌గా వీళ్ళతోని ఉండి, స్మార్ట్‌గా వీళ్ళని హ్యాండిల్ చేద్దాం అనుకుంటే వాళ్ళు కాంప్లికేటెడ్ కాబట్టి ఇంకేదో ఆలోచించొచ్చు. దానివల్ల మరి కొంచెం మీకు థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి. సో, అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదండి. థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. మీ రిలేషన్‌షిప్ కూడా బెటర్ అవుతుంది. హీల్ అవుతారు. టైం తీసుకోండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.